హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్లాన్ రిమెంబర్. ఇవాళ నేను అమ్మ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బౌల్ అయితే బౌల్, ప్లేట్ అయితే ప్లేట్, మీరు ఎందులో అయితే కంఫర్టబుల్లో అందులో మీకు నచ్చినన్ని ఎగ్స్. నేనైతే 2 స్లైసెస్కి 2 ఎగ్స్ కొడుతున్నాను. సో అవి కొట్టేసి కొద్దిగా బీట్ చేస్తాను. ఫస్ట్ బీట్ చేసిన తర్వాత మంచిగా అది కొంచెం ఇట్లా బీట్ అయిపోయిన తర్వాతే నేను కారం, ఉప్పు, పసుపు అది వేస్తానన్నమాట. ముందే వేయను. ఫస్ట్ అయితే అలా కొద్దిసేపు బీట్ చేస్తే కొంచెం ఫ్లఫీనెస్ వస్తుంది కదా ఆమ్లెట్, అందుకని చెప్పి మంచిగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మీరు చూస్తుంటే కారం, ఉప్పు, పసుపు వేస్తున్నాను. అంటే అది ఇంకా క్వాంటిటీ అంటే మీకు మీ కెపాసిటీ, లైక్ మీరు తినగలిగినంత. సాల్ట్ ఎప్పుడైనా ఎగ్లో కొద్దిగా తక్కువే పడుతుంది, సాల్ట్ మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి. ఇంకా వేరే పసుపు అంటే ఇంకా నీచు వాసన అవేమీ రాకుండా కదా. కారం కూడా వాట్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ అది వేసుకోండి. అది వేసేసిన తర్వాత మంచిగా మళ్ళీ బీట్ చేయాలి. బీట్ చేసి ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ 1 or 2 drops ఆఫ్ ఆయిల్ కూడా వేయండి, సో దట్ నీచు వాసన రాదు ఎప్పుడైనా కానీ ఎగ్లో. బట్ నేను ఆ రోజు ఏం పెద్దగా వేయలేదు. సో మంచిగా బీట్ చేసేసిన తర్వాత ఇగో ఇప్పుడు విరాట్ బీట్ చేస్తున్నాడు, చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడో. మిక్సింగ్ ఎగ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్. ఓకే, you like my mixing? yes Nana, I like your mixing. So if we mix it, then it will come. ఓకే అమ్మా, సరే అయితే. ఓకే, ప్యాన్ వేడి చేయాలి. యా, స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అది మంచిగా వేడైన తర్వాత ఈ బ్రెడ్స్ ఉన్నాయి కదా వాటిని మంచిగా ఈ ఎగ్లో ముంచేసి లైక్ కొద్దిగా అటు ఇటు సైడ్స్ మొత్తం మునిగేలాగా చేసి అప్పుడు వేసామంటే బ్రెడ్ కూడా మంచిగా ఎగ్ అంతా పీల్చి ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది ఆ టైంలో అయితే. ఇట్లా చూడండి మంచిగా డిప్ చేస్తున్నాను. అదే ఊరికే అట్లా పైపైన డిప్ చేస్తే పైన లెవెల్ వరకే అంటుతుంది అనమాట ఎగ్ కోటింగ్, లోపల బ్రెడ్లోకి అంతా వెళ్ళదు. ఇంకా మీరు కావాలంటే కింద చూసారు కదా, ఇప్పుడు నేను ఆమ్లెట్ లాగా కొద్దిగా కింద పోసేసి తన పైన బ్రెడ్ పెట్టాను. సో అది కూడా ఒక స్టైల్ బాగుంటుంది అనమాట. కింద అంతా ఆమ్లెట్ వచ్చేసి పైన ఇట్లా బ్రెడ్ వస్తుంది. నాకైతే అలా ఇష్టము, నేను జనరలీ అలాగే వేసుకుంటాను. ఇది ఇంకా నరసింహకి చేస్తున్నాను అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఆయనకైతే ఇట్లా బ్రెడ్ స్లైసెస్ లాగానే ఇష్టము, సో అలా వేస్తున్నాను. దీన్నే ఇంకొక ప్లేసెస్లో ఫ్రెంచ్ టోస్ట్ అని కూడా అంటారు. కాకపోతే ఏంటంటే ఫ్రెంచ్ టోస్ట్ అంటే కొద్దిగా షుగర్ వేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎగ్ అదంతా బీట్ చేసాం కదా, ఒకవేళ కారం వేయకుండా ఇంకా దాంట్లో కొద్దిగా పెప్పర్ వేసి షుగర్ వేసి బాగా బీట్ చేసామనుకోండి, బాగా బీట్ చేసి సేమ్ ఇంతే ఇలా చేసేసి ప్యాన్లో వేయించేస్తే కనుక అది ఫ్రెంచ్ టోస్ట్ అనమాట. అది ఇక్కడ వాళ్ళకి చాలా వరకే ఇష్టం ఉంటుంది. బట్ మా ఇంట్లో ఏంటంటే విరాట్ తినడు, స్వీట్ ఉంటే నేను తినను, విరాట్ తినడు, నరసింహ తినము. సో మేము ప్రిఫర్ లైక్ స్పైస్గానే ప్రిఫర్ చేస్తాం అనమాట. అంటే కారంగా ఉండడమే ఇష్టము, స్వీట్గా ఉండడం ఎంత ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి ఇంకా మేము నార్మల్ స్టైల్, మన ఇండియన్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట ఇది. సో అది వేసుకుంటున్నాము. బాగుండే, మంచిగా వచ్చి ఉండే ఆ రోజు. ముగ్గురం ఎంజాయ్ చేసాం బ్రేక్ఫాస్ట్. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా పనులు ఉండే ఇవాళ. విరాట్కి లైక్ ఒక బర్త్డే పార్టీ ఉంది, హెయిర్ కట్ ఉంది, ఇవన్నీ చేయించుకున్నాం అనమాట. సో అందుకని చెప్పి ఫుల్ బిజీ ఉండే. ఫస్ట్ అయితే ఇప్పుడు చూసారా 2 sides ఫ్లిప్ చేశాను. మంచిగా చూసారా అదర్ సైడ్ ఎంత మంచిగా కాలిందో ఇట్లా. ఇప్పుడు దీన్ని ఇంకా 2 sides మంచిగా అయిపోయిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్. నాకైతే చాలా పర్సనల్గా చాలా ఇష్టము, అండ్ విరాట్కి కూడా చాలా ఇష్టం అనమాట. అడుగుదాం పదండి విరాట్ని. నాకు బ్రెడ్ ఆమ్లెట్ సూపర్గా నచ్చింది. ఇప్పుడైతే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ తినేసిన తర్వాత హెయిర్ కట్ షాప్కి కూడా వచ్చాము. ఇక్కడ వాళ్ళు వేరే వాళ్ళకి చేస్తూ ఉంటే వెయిట్ చేస్తున్నాం అనమాట. వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ బేసికలీ ఎందుకు వచ్చామంటే ఇంకా వేరేవి ఇంకా దగ్గరలో ఇంకొక షాప్ ఉంటుందన్నమాట, అది ఇవాళ క్లోజ్డ్ ఉండే. నేను లాస్ట్ వీక్ వెటరన్స్ డే అప్పుడు చెప్పాను కదా విరాట్కి హెయిర్ కట్ చేయించాలి వెళ్ళాలి అని చెప్పి. ఆ రోజు 3 shops వెళ్ళాను. 3 shops మండే అనమాట, ఎస్పెషల్లీ 3 shops క్లోజ్డ్ ఉండే. ఇంకా సరే అని చెప్పేసి ఇంకేం చేయలేక ఇంటికి వచ్చేసాను అనమాట బ్యాక్. ఇంకా అప్పటికి మళ్ళీ వీక్ అంతా కుదరలేదు, ఏదో ఒకటి బిజీ ఉండే. మేము వర్క్కి, విరాట్ స్కూల్కి వెళ్ళిపోయేవాడు కదా, వచ్చాక మళ్ళీ ఇంకా కుదిరేది కాదు. ఇంకా కుదరట్లేదు కదా అని చెప్పేసి ఇవాళ వీకెండ్ అయితే పట్టుకొని వచ్చేసాము. చూసారా చాలా పెరిగిపోయింది హెయిర్.
పోనీలే లైట్ తీసుకుందామంటే అదంతా అలా పెరిగేసి మొత్తం ఐస్ మీదకి ఇలా చెవుల మీదకి అంతా వెళ్తుంది కదా, ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు అని చెప్పేసి ఇంకా సరే ఎట్లాగైనా ఇవాళ చేపిద్దామని డిసైడ్ అయ్యాం. బాగా టైం కన్స్టెంట్ ఉండే. యాక్చువల్లీ 12 o'clockకి ఒక పార్టీ ఉంది. ఈ షాప్ ఏమో 10:30కి ఓపెన్ అనమాట. సో 10:30 to వాళ్ళు చేయడానికి ఈజీగా ఒకవేళ 11:30 అయినా మళ్ళీ మనకు పార్టీ వెళ్ళడానికి 1/2 hour పడుతుంది కదా. ఇంకా మధ్యలో స్నానము ఇది ఫుల్ హెక్టిక్ ఉండే. ఇంకా అలాగే తీసుకొని వచ్చాము. ఇక వచ్చేసరికి వెయిట్ టైం ఉంటే వీళ్ళిద్దరు కలిసి ఇక ఏరోప్లేన్స్ చేసి ఆడుకుంటున్నారు అనమాట మంచిగా. సో షాప్లో కూడా వదలకుండా ఆడుకుంటున్నారు. అంతే కదా, ఇక పిల్లలు ఎక్కడున్నా వాళ్ళకి ఏదో ఒక ఆట అది ఉంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండి ఎంజాయ్ చేస్తారు. సో అట్లా వాళ్ళిద్దరు ఆడుతూ ఉంటే తీశాను. చూసారు అప్పటికే టైం వచ్చేసి 10 to 11 అయిపోయింది, కనిపిస్తుంది కదా అక్కడ. ఇంకా తప్పలే, ఇంకా అట్లాగే అయ్యింది ఆ రోజు. మెయిన్ ఈ షాప్కి రావడానికి రీజన్ ఏంటంటే ఎర్లియర్ కూడా ఇలాగే ఒక వీక్ డేస్లో ఏదో హెయిర్ కట్కి తీసుకొచ్చా అనమాట. అప్పుడు కూడా వేరే షాప్స్ ఏం లేవు, 3-4 షాప్స్ తిరిగి ఇక్కడికి వచ్చాము. వస్తే తను బాగా చేసింది హెయిర్ కట్ ఆమె అనమాట. తన ఫేస్ అదంతా చూపెట్టట్లేదు, వీ డోంట్ నో రైట్ వాళ్ళు కంఫర్టబుల్లో కాదా అని చెప్పేసి, అందుకని ఏం చూపెట్టట్లేదు. తను బాగా చేసింది మంచిగా, అంటే లైక్ విరాట్ కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి చేయించుకున్నాడు. సరే ఇంకా తను మంచిగా చేసింది కదా లాస్ట్ టైం కూడా, ఇప్పుడు కూడా మంచిగా ఒకవేళ అంటే ఇంకా మళ్ళీ ఈ టైంలో రిస్క్ తీసుకోవాలనుకోలేదు, బర్త్డే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి. సో తను మంచిగానే చేసింది కదా లాస్ట్ టైం. తన దగ్గరికి అయితే ఓకేలే కంఫర్టబుల్గా తీసుకెళ్ళిపోదాం అన్నట్టు ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట. ఫైనల్గా అయితే ఇవాళ హెయిర్ కట్కి మేము సాటిస్ఫైడ్ అయ్యి మంచిగా చేశారు. తను వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఉన్నారనమాట, ఇద్దరు కలిసి మంచిగానే చేశారు. విరాట్ కూడా ఓకే, అంటే మరీ ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టలేదు, మంచిగానే కూర్చున్నాడు. వాళ్ళు మంచిగా చేసేసారు. విరాట్ నీకు హెయిర్ కట్ నచ్చిందా నాన్న ఈసారి? నచ్చింది. విరాట్ అయితే పర్సనల్గా వాడు ఈసారి పక్కన ఆ జీ షేప్ ఉంటుంది కదా, అది జీస్ అంటే లైన్ తోటి ఇలా జీ అని రాస్తారు కదా, ఆ షేప్ అడిగి ఉండే. బట్ నరసింహ వద్దులే ఇప్పుడు ఈ అంటే లైక్ బర్త్డే టైంలో ఎందుకు అట్లా ఏదో ఒక స్టైల్ చేసి అదేదో పాడైపోయి ఫేస్ అంతా మంచిగా కనిపించకుండా ఉండడం ఎందుకులే అని చెప్పి ఈసారి వద్దు, నెక్స్ట్ టైం చేపిస్తా అంటే ఇక లైక్ హీ వాజ్ లైక్ ఓకే సరే పర్లేదు అని అన్నాడు. సో మొత్తానికి మా హెయిర్ కట్ స్టోరీ అయితే ఇది అనమాట. ఒక హెయిర్ కట్ చేయించుకోవడానికి ఇద్దరమే వెళ్ళాము. ఇక్కడ హెయిర్ కట్కి వాళ్ళు చార్జ్ చేసింది $17 అనమాట. అండ్ ఆల్సో నరసింహ $3 టిప్ ఇచ్చారు. టోటల్ 20 అయింది మాకు. ఇది వచ్చేసి ఇండియాలో నరసింహ వాళ్ళ పేరెంట్స్ వనభోజనాలకి వెళ్తే అక్కడ ఆడిన గేమ్స్, అది జస్ట్ అలా ఒక వ్యూ కోసం అని పెట్టాను. వెనక్కిరారా అక్కడ పడ్డది. Thank you everyone for watching our vlog. Keep loving us, keep supporting us.